హలో ఎవ్రీవాన్, నేను ఉషా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ చేస్ విత్ ఉషా. మిల్ మేకర్ కర్రీ చేస్తున్నానండి విత్ టమాటో అండ్ ములక్కాయ అనమాట. జస్ట్ సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్ట్ చేస్తాను, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ మాత్రం ఒకసారి చూస్తే కనుక మీరు డెఫినెట్గా ట్రై చేస్తారు, ఎందుకంటే ఆ కర్రీ అంత బాగుంటుంది అనమాట చూడటానికి కూడా అండ్ చేసిన తర్వాత తినటానికి కూడా. సో దానికోసం నేను ఉల్లిపాయలు, ములక్కాయలు, టమాటా తీసుకున్నాను. అండ్ ఫస్ట్ ఇవి తీసుకున్నాను. అండ్ మిల్ మేకర్ మెయిన్ కాబట్టి మిల్ మేకర్ని ముందుగానే 10 minutes అలా హాట్ వాటర్లో వేసి పక్కన పెట్టేశాను. ఆ మిల్ మేకర్ని తర్వాత ఆ హాట్ వాటర్లోంచి తీసేసి స్క్వీజ్ చేశాను, యాజ్ యూజువల్ మనకు తెలిసినట్లుగానే. అండ్ పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కళాయి పెట్టుకొని 2 tablespoons ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు అండ్ 1 చిల్లీ, ములక్కాయలు వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అవనివ్వాలన్నమాట. ఫ్రై అయినిచ్చిన తర్వాత మన దగ్గర పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసేసాను అనమాట. ఇవి చిన్న మిల్ మేకర్ అండి, అంటే స్మాల్ సైజ్ అనమాట. వేసేసాను అనమాట. నాకు ఇవే నచ్చుతాయి, సో స్మాల్ మిల్ మేకర్తో చేస్తున్నాను. అండ్ అలా వేసిన తర్వాత ఒకసారి వేసిన వెంటనే ఒకసారి టాస్ చేసుకోవాలి, అవి అడుగంటకుండా. అండ్ టాస్ చేసుకొని ఒక్క నిమిషం ఆగిన తర్వాత కొంచెం ఉప్పు అండ్ పసుపు, కారం ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను. అంటే ఉప్పు ఏంటంటే జస్ట్ కొంచెం వేసాను అనమాట, కూరకు సరిపడా వేయలేదు, నేను తర్వాత చూసుకొని వేస్తాను. కారం, పసుపు, కారం మాత్రం వేసేసాను అనమాట. వేసేసి కలిపి ఒక్కసారి మూత పెట్టుకోవాలండి. బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ ఉప్పు కారం కూడా పడితే బాగుంటుంది అనమాట. సో అలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 1 minute తర్వాత తీసేసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు టమాటాలు వేసేయాలన్నమాట. మళ్ళీ ఎక్కువ అడుగంటేస్తుంది, ఎలా అయినా మిల్ మేకర్ అడుగంటేస్తుంది. అది స్టీల్ కళాయి అయినా ఎలాగైనా ఒకసారి కలుపుకోవాలి. సో దానికోసం ఏంటంటే ఇలాంటి ఒక గరిటె తీసుకుంటే, అట్ల లాంటి గరిటె తీసుకుంటే బెటర్ అనమాట. సో అలా కలిపేసుకున్న తర్వాత టమాటాని నేను మిక్సీ పట్టాను అనమాట, కొంచెం గుజ్జుగా ఉంటుందనేసి మిక్సీ పట్టేసుకున్నాను. సో టమాటాస్ వచ్చేసి ఒక 5 పట్టినాయండి. 5 మీడియం సైజ్ టమాటోస్ 5 తీసుకున్నాను అనమాట. అవి తీసుకొని మిక్సీ పట్టేసా. అండ్ మిక్సీ కూడా ఒక్క తిప్పాను, బికాజ్ ఎక్కువ మరీ గుజ్జుగా వద్దులేని కచ్చాపిచ్చాగా ఒక తిప్పేసి ఇంకా అదంతా కూడా జ్యూస్ అంతా కూడా దాంట్లో పోసేసాను అనమాట. సో కలిపేసుకున్నాను చక్కగా మంచిగా. ఆ టమాటాను కూడా మంచి కలపాలండి, అలా వేసి అలా ఒకసారి కాకుండా బాగా ఆ మిల్ మేకర్ కూడా పట్టేలా కలుపుకుంటే అబ్బా టేస్ట్ సూపర్ అనమాట అట్లా. సో అలా కలిపేసుకోవాలి, కొంచెం ఓపిక ఉండాలండి కుకింగ్ కూడా. అలా కలిపేసేసుకొని మంచిగా అలా కలిపేసాను అనమాట. చూడండి, అదిగోండి కలిపేసుకుంటున్నాను. అండ్ ఒక్కసారి అలా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 నిమిషాలు ఉంచాను. అండ్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపేసుకొని 1.5 గ్లాస్ వాటర్ పోసాను అనమాట. కొంచెం పులుసు కావాలంటే మన పులుసు మన ఇష్టం అండి, వాటర్ అనేది మన ఇష్టం, మనకి ఎంత కావాలనేసి అలాగనమాట. చూడగండి నా కర్రీ చూసారు ఎంత బాగుందో. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇలా వాటర్ పోసేసిన తర్వాత ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి కలిపి పౌడర్ చేసి పెట్టుకుని అది వేసానండి. అండ్ ఇక్కడ వచ్చేసి గరం మసాలా పౌడర్ కొంచెమే, ఒక చిన్న టీ స్పూనేనండి వేసేసాను. అది కూడా వేసేసి ఇంకా కలిపేసుకోవడమే. అండ్ ఉప్పు ఇందాక నేను మామూలు కొంచెమే వేసాను, సరిపడా కర్రీకి సరిపడా ఉప్పు నేను ఇప్పుడు వేసేసాను అనమాట, కళ్ళుప్పు వేసాను. అండ్ కలిపేసుకొని అదిగోండి చూసారా, మూత పెట్టేశాను. కొంచెం దగ్గరకు వచ్చింది కదా, సో దగ్గరకు వచ్చింది. నాకు ఈ మాత్రం పులుసు కావాలి, ఎందుకంటే నేను మళ్ళీ ఈవినింగ్ కర్రీ ఏం చేయను, ఈ కర్రీయే ఉంటుంది కాబట్టి నాకు 2 పూటలకి సరిపోతుంది అనమాట. సో అందుకని ఇంకా ఈ మాత్రం పులుసు ఉంచుకున్నాను. అండ్ ఇప్పుడు అన్నంలోకి, సాయంత్రం టిఫిన్లోకి అనమాట, టిఫిన్ అంటే చపాతీలోకి సరిపోతుంది. అండ్ లాస్ట్లో కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకొని ఒక్క 2 minutes ఉంచుకోవడమే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే, నా కర్రీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్.